హాయ్ ఆల్, వెల్కమ్ టు aniseducation. మన ఛానల్లో డిగ్రీ కానీ బీటెక్ కానీ అయిపోయిన వాళ్ళు ఎస్క్యూఎల్ నేర్చుకొని సాఫ్ట్వేర్ సైడ్ జాబ్ ట్రై చేయడానికి వీడియోస్ చేస్తున్నాను. ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో బేసిక్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ లెర్నింగ్ ఎస్క్యూఎల్ అంటే అసలు బేసిక్ ఇన్ఫర్మేషన్, డేటా అంటే ఏంటి, వాట్ ఈజ్ డేటా, వాట్ ఈజ్ డేటాబేస్, వాట్ ఈజ్ డిబిఎంఎస్, వాట్ ఈజ్ ఆర్డిబిఎంఎస్, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఈ ఎస్క్యూఎల్ నేర్చుకునే ముందు ఇవి డెఫినేషన్స్, వాటికి ఎగ్జాంపుల్స్ నేర్చుకుంటే మనం ఎస్క్యూఎల్ నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలానే ఇవి మనం ఫ్రెషర్గా జాబ్ ట్రై చేస్తున్నాం కాబట్టి ఇంటర్వ్యూస్లో కూడా నీకు ఎస్క్యూఎల్ మీద ఎంత కమాండ్ ఉంది, నీకు బేసిక్స్ వచ్చా, వాట్ ఈజ్ డేటాబేస్ అని అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని ఇవి ఫస్ట్ వీడియో కన్ఫర్మ్గా చూడండి. బేసిక్స్ బాగుంటే ఎస్క్యూఎల్ నేర్చుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ప్లేలిస్ట్లో ఉంటుంది, చూడండి ఫస్ట్ వీడియో. ఇది సెకండ్ వీడియో. వాట్ ఈజ్ ఎస్క్యూఎల్? ఎస్క్యూఎల్ అంటే ఏంటి? ఎస్క్యూఎల్ స్టాండ్స్ ఫర్ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. ఇట్ ఈస్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎస్క్యూఎల్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. అంటే దీంట్లో క్వరీస్, కమాండ్స్ అనేవి ఉంటాయి. SQL was the first commercial language introduced for EF cards, relational model of database. అంటే ఎస్క్యూఎల్ని ఇంట్రడ్యూస్ చేసింది ఈఎఫ్ కార్డ్స్. ఈయన్ని ఫాదర్ ఆఫ్ రిలేషనల్ డేటాబేస్గా చెప్పవచ్చు. SQL వాజ్ ఇనిషియల్లీ డెవలప్డ్ ఎట్ IBM ఇన్ 1970s. అంటే ఎస్క్యూఎల్ని ఇనిషియల్గా డెవలప్ చేసింది ఎవరు అంటే IBM వాళ్ళు. ఎప్పుడు అంటే 1970s. IBM స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్. SQL became a standard of the American National Standards Institute, ANSI, in 1986. ANSI అని కూడా పిలవచ్చు. దీని ఫుల్ ఫామ్ అమెరికన్ నేషనల్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్. IBM తర్వాత ANSI వాళ్ళు డెవలప్ చేశారు. నెక్స్ట్ ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్, ISO, ఇన్ 1987. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్టాండర్డైజేషన్ వాళ్ళు 1987లో డెవలప్ చేశారు. ఇది హిస్టరీ కింద చెప్పవచ్చు. SQL ఈజ్ ఏ కంప్యూటర్ లాంగ్వేజ్ ఫర్ స్టోరింగ్, మ్యానిపులేటింగ్, రిట్రీవింగ్ డేటా స్టోర్డ్ ఇన్ రిలేషనల్ డేటాబేస్. అంటే రిలేషనల్ డేటాబేస్లో నిలువ చేయబడిన డేటాను స్టోర్ చేయడానికి, మార్చడానికి, తిరిగి పొందడానికి SQL అనేది ఒక కంప్యూటర్ లాంగ్వేజ్గా చెప్పవచ్చు. అంటే SQL అనేది స్టోరింగ్, మ్యానిపులేటింగ్, రిట్రీవింగ్ data stored in the relational database. SQL is the standard language for RDBMS. SQL language to communicate with RDBMS. SQL language ద్వారా RDBMS ని కమ్యూనికేట్ చేయవచ్చు. SQL is a command based language or query based language. It is not a programming language. C++, జావా, పైథాన్ లాగా ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. ఇది కమాండ్ బేస్డ్ ఆర్ క్వరీ బేస్డ్ లాంగ్వేజ్. దీంట్లో కమాండ్స్, క్వరీస్ అనేవి ఉంటాయి. ఆల్ ఆర్డిబిఎంఎస్ లైక్స్ ఆర్డిబిఎంఎస్లో సాఫ్ట్వేర్స్ ఏమేమి ఉన్నాయి? MySQL సర్వర్, ఒరాకిల్, MS యాక్సెస్. ఇవి అన్నీ ఆర్డిబిఎంఎస్లో సాఫ్ట్వేర్స్ అన్నీ SQL లాంగ్వేజ్ని యూజ్ చేసుకొని రన్ అవుతాయి. MySQL సర్వర్ యూజింగ్ TSQL. ఇవన్నీ SQL లాంగ్వేజ్ని యూజ్ చేసుకుని రన్ అవుతాయి. వాళ్ళు డిఫరెంట్ నేమ్స్ అనేవి పెట్టుకున్నారు. MS SQL సర్వర్ వాళ్ళు యూజింగ్ TSQLని యూజ్ చేస్తారు. ఒరాకిల్ వాళ్ళు యూజింగ్ PLSQL. దీంట్లో కొంచెం లైట్గా ప్రోగ్రామ్ ఉంటుంది. MS యాక్సెస్ యూజింగ్ JetSQLని యూజ్ చేస్తారు, కానీ SQL లాంగ్వేజ్ని యూజ్ చేస్తారు. చివరిలో చూసారా అన్ని SQL అనే ఉంది. హౌ SQL వర్క్స్, ఎలా SQL వర్క్ అవుతుంది. ఎగ్జాంపుల్గా ఇక్కడ తీసుకుంటే ఈ సిస్టమ్ ముందు క్లయింట్ ఉంటాడు. ఈ క్లయింట్ అమెజాన్లో ఆయనకు కావాల్సిన ఏదైనా ప్రోడక్ట్ని సెర్చ్ చేస్తాడు. ఆ సెర్చ్ చేసినప్పుడు రిక్వెస్ట్ అనేది డేటాబేస్లోకి వెళ్తుంది. డేటాబేస్లో ఏముంటుంది? డేటా ఉంటుంది. ఆ డేటాబేస్లోకి వెళ్ళి వాళ్ళు అక్కడి నుంచి రెస్పాండ్ వస్తుంది. ఆయన ఏదైతే సెర్చ్ చేశాడో అది ఆ రెస్పాండ్ అనేది ఆయనకి చూపిస్తుంది. ఇప్పుడు మనం మొబైల్లో ఏదైనా ఆర్డర్ పెట్టాలనుకున్నా అమెజాన్లో మనకు కావాల్సిన డ్రెస్సెస్ కానీ, ప్రోడక్ట్స్ కానీ మనకు కావాలంటే సెర్చ్ చేస్తాము. అవి మళ్ళీ మనం సెర్చ్ చేసిన ఎమ్మటనే మనకి చూపిస్తుంది. మీకు వీటిలో ఏం కావాలని సెలెక్ట్ చేసుకోండి, ఆర్డర్ చేసుకోండి అని చూపిస్తుంది. అలా అనమాట. అంటే మనం సెర్చ్ చేసిన తర్వాత రిక్వెస్ట్ వెళ్తుంది, రిక్వెస్ట్ నుండి మళ్ళీ రెస్పాండ్ వస్తుంది క్లయింట్కి. అట్లానే SQL కూడా SQL సర్వర్ ఇక్కడ ఉంటాడు. సర్వరు SQL లాంగ్వేజ్ని యూజ్ చేసుకుని డేటాబేస్కి
కనెక్ట్ అయ్యి డేటాబేస్లో ఉన్న డేటాను యూజరు SQL లాంగ్వేజ్ను యూజ్ చేసుకొని క్రియేట్ కానీ, రీడ్ కానీ, అప్డేట్ కానీ, డిలీట్ కానీ చేస్తాడనమాట. SQL లాంగ్వేజ్ యూజ్ చేసుకొని టేబుల్ ఉంది, ఆ టేబుల్లో నాకు పర్టికులర్గా స్టూడెంట్స్ ఐడి, స్టూడెంట్స్ నేమ్స్, స్టూడెంట్స్ మార్క్స్ అని ఉంది. నాకు పర్టికులర్గా స్టూడెంట్ ID 2 వాళ్ళ గురించి నాకు కావాలి. అప్పుడు నేను యూజరు SQL లాంగ్వేజ్ని యూజ్ చేసుకొని స్టూడెంట్ ID 2 అని టైప్ చేసినప్పుడు రిక్వెస్ట్ పోయి ఆ రెస్పాండ్ అనేది స్టూడెంట్ ID 2కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అది SQL లాంగ్వేజ్ని యూజ్ చేసుకుని వర్క్ అవుతుంది. యూజర్ నుండి SQL లాంగ్వేజ్ని యూజ్ చేసుకునే డేటాబేస్ అనేది. అంటే డేటాబేస్లో ఉన్న డేటాను యూజర్ SQL లాంగ్వేజ్ని యూజ్ చేసుకొని క్రియేట్ అయినా, రీడ్ అయినా, అప్డేట్ అయినా, డిలీట్ అయినా చేయవచ్చు. SQL కమాండ్స్ని యూజ్ చేసి ఒక డేటాబేస్లో ఉన్న డేటాను, డేటాబేస్లో ఏముంటుంది, డేటా ఉంటుంది. యూజర్ SQL లాంగ్వేజ్ యూజ్ చేసుకొని క్రెడ్ ఆపరేటర్స్ చేయవచ్చు. క్రెడ్ ఆపరేటర్స్ అంటే C అంటే క్రియేట్, R అంటే రీడ్, U అంటే అప్డేట్, D అంటే డిలీట్. ఇవన్నీ SQL కమాండ్స్ యూజ్ చేసుకొని చేస్తాము. ఇది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. SQL కమాండ్స్, SQL లాంగ్వేజెస్, ఆ లాంగ్వేజ్లో SQL కమాండ్స్ అనేవి ఉంటాయి. అడ్వాంటేజెస్ ఆఫ్ SQL వలన అడ్వాంటేజెస్ ఏంటి? ఈజీ టు లెర్న్, ఈజీగా నేర్చుకోవడానికి. ఈజీ సింటాక్స్ ఉంటుంది. ఇంటరాక్టివ్ లాంగ్వేజ్ అంటే SQL ఇంటరాక్టివ్ లాంగ్వేజ్ అనమాట. పోర్టబుల్, క్రియేట్ సెవెరల్ వ్యూస్. ఇది SQLకి సంబంధించి అడ్వాంటేజెస్ అనమాట. నెక్స్ట్ పర్పస్ ఆఫ్ SQL. దేనికి SQL హెల్ప్ అవుతుంది అంటే SQL యూజ్డ్ టు క్రియేట్ న్యూ డేటాబేస్, క్రియేట్ న్యూ టేబుల్స్ ఇన్ డేటాబేస్, ఇన్సర్ట్ రికార్డ్స్ ఇన్ ఏ డేటాబేస్, అప్డేట్ రికార్డ్స్ ఇన్ ఏ డేటాబేస్, డిలీట్ రికార్డ్స్ ఇన్ ఏ డేటాబేస్, రిట్రీవ్ డేటా ఫ్రమ్ ఏ డేటాబేస్. అంటే SQL అంటే RDBMS ద్వారానే కదా కమ్యూనికేట్ అయ్యేది SQL. సో RDBMSలో ఏమి స్టోర్ అయి ఉంటాయి? కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ స్టోర్ అవుతాయి. సో ఆ టేబుల్స్లో క్రియేట్ అయ్యే న్యూ టేబుల్స్, ఆ టేబుల్స్లో వాల్యూస్ని ఇన్సర్ట్ చేయడము, అప్డేట్ చేయడము, డిలీట్ చేయడము, రిట్రీవ్ అంటే మళ్ళీ తిరిగి చూసుకోవడానికి SQLని యూజ్ చేస్తాము. హూ యూజ్ SQL? ఎవరెవరు SQLని యూజ్ చేస్తున్నారు? డేటాబేస్ డెవలపర్స్ యూజ్ చేస్తారు. డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ని DBA అని కూడా చెప్పవచ్చు. డేటాబేస్ టెస్టర్స్, డేటాబేస్ సైంటిస్ట్ కూడా SQLని యూజ్ చేస్తారు. కంపెనీస్ యూజింగ్ SQL. ఏ కంపెనీస్ SQLని యూజ్ చేస్తున్నాయి? ఫేస్బుక్, గూగుల్, నెట్ఫ్లిక్స్. ఇవి మెయిన్గా కంపెనీస్ యూజ్ చేస్తున్నాయి అని చెప్పవచ్చు. నెక్స్ట్ SQL నేర్చుకుంటే ఏ రోల్ జాబ్స్ ఉంటాయి అంటే SQL డెవలపర్స్ అవ్వచ్చు, అంటే డేటాబేస్ డెవలపర్స్, డేటాబేస్ టెస్టర్స్ అవ్వచ్చు, అలానే డేటా ఎనలిస్ట్ అవ్వచ్చు, బిజినెస్ ఎనలిస్ట్ అవ్వచ్చు, అలానే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ అవ్వచ్చు. ఈ వీడియో మీకు యూస్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను ఎప్పుడు ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. నెక్స్ట్ క్లాస్లో డేటా టైప్స్ చెప్తాను SQL యూజ్ చేసుకొని. SQL అంటే SQL స్టాండ్స్ ఫర్ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. SQLని ఇంట్రడ్యూస్ చేసింది EF కార్డ్స్. ఈయన్ని ఫాదర్ ఆఫ్ రిలేషనల్ డేటాబేస్గా చెప్పవచ్చు. అలానే ఫస్ట్ SQLని ఇనిషియల్గా డెవలప్ చేసింది IBM 1970s. అలానే నెక్స్ట్ డెవలప్ చేసింది యానిస్ ఇన్ 1986, అమెరికన్ నేషనల్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్. అలానే నెక్స్ట్ డెవలప్ చేసింది ISO, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ 1987లో. SQL అనేది కంప్యూటర్ లాంగ్వేజ్, అంటే దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు, మ్యానిపులేట్ చేసుకోవచ్చు, రిట్రీవ్ చేసుకోవచ్చు. డేటా స్టోరింగ్ రిలేషనల్ డేటాబేస్లో మనం నిల్వ చేయబడిన డేటాను స్టోర్ చేయడానికి, మార్చడానికి, తిరిగి పొందడానికి SQL అనే కంప్యూటర్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తాము. అట్లనే SQL లాంగ్వేజ్ టు కమ్యూనికేట్ విత్ RDBMS. SQL లాంగ్వేజ్ ద్వారా RDBMSని కమ్యూనికేట్ చేయవచ్చు. అలానే ఆల్ RDBMS లైక్స్ SQL అనేది కమాండ్ బేస్డ్ లాంగ్వేజ్ అని చెప్పాను. ఇట్ ఈస్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పాను. ఆల్ RDBMS లైక్స్ MySQL, MS SQL సర్వర్, Oracle, MS యాక్సెస్, ఇవన్నీ SQL లాంగ్వేజ్ని యూజ్ చేస్తాయి. అన్నీ సేమ్గా ఉంటాయి. ఒక్కో చోట కొంచెం వేరుగా ఉంటుంది. రిమైనింగ్ ఎంత సేమ్ SQL లాంగ్వేజ్నే కదా అంతా యూజ్ చేసేది. ఎలా వర్క్ చేస్తుందంటే మనం అమెజాన్లో మనం ఏదైతే సెర్చ్ చేస్తామో అది రిక్వెస్ట్ పోయి రెస్పాండ్ వస్తుంది. అట్లానే మనం SQLలో కూడా మనం పర్టికులర్గా సెట్ చేసినప్పుడు రిక్వెస్ట్ వెళ్ళి మళ్ళీ అది రెస్పాండ్గా మనకు వస్తుంది. ఇప్పుడు టేబుల్ ఉంది, ఆ టేబుల్ స్టూడెంట్స్ ID, స్టూడెంట్స్ నేమ్స్, స్టూడెంట్స్ మార్క్స్ అని ఉంది, అన్నీ ఉంటాయి. నాకు పర్టికులర్గా స్టూడెంట్ ID 2 వాళ్ళ గురించి నాకు కావాలి. అప్పుడు నేను యూజరు SQL లాంగ్వేజ్ని యూజ్ చేసుకొని
స్టూడెంట్ ఐడి 2 అని టైప్ చేసినప్పుడు రిక్వెస్ట్ పోయి ఆ రెస్పాండ్ అనేది స్టూడెంట్ ఐడి 2కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అది SQL లాంగ్వేజ్ని యూజ్ చేసుకుని వర్క్ అవుతుంది. యూజర్ నుండి SQL లాంగ్వేజ్ని యూజ్ చేసుకునే డేటాబేస్ అనేది. అంటే డేటాబేస్లో ఉన్న డేటాను యూజర్ SQL లాంగ్వేజ్ని యూజ్ చేసుకొని క్రియేట్ అయినా, రీడ్ అయినా, అప్డేట్ అయినా, డిలీట్ అయినా చేయవచ్చు SQL కమాండ్స్ని యూజ్ చేసుకొని. నెక్స్ట్ SQL అడ్వాంటేజ్ చెప్పాను. ఈజీ టు లెర్న్, ఈజీ సింటాక్స్, ఇంటరాక్టివ్ లాంగ్వేజ్, పోర్టబుల్, క్రియేట్ టు సెవరల్ వ్యూస్. అలా పర్పస్ ఆఫ్ SQL పర్పస్ ఏంటి? SQL యూజ్డ్ టు క్రియేట్ ఏ న్యూ డేటాబేస్, క్రియేట్ ఏ న్యూ టేబుల్, ఇన్సర్ట్ రికార్డ్స్, అప్డేట్ రికార్డ్స్, డిలీట్ రికార్డ్స్, రిట్రీవ్ డేటా ఫ్రమ్ డేటాబేస్. SQL ఎవరు యూజ్ చేస్తారు? డేటాబేస్ డెవలపర్స్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్, డేటా టెస్టర్స్, డేటా సైంటిస్ట్. అలానే ఏ కంపెనీస్ యూజ్ చేస్తున్నాయి? ఫేస్బుక్, గూగుల్, నెట్ఫ్లిక్స్. అలానే డేటాబేస్ నేర్చుకుంటే ఏ జాబ్ రోల్ ఉంటాయి అంటే SQL డెవలపర్స్ అవ్వచ్చు, డేటాబేస్ డెవలపర్స్, డేటాబేస్ టెస్టర్స్, అలానే డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ అవ్వచ్చు. ఇదన్నమాట SQL గురించి. మీకు తెలుగు చెప్తున్నాను, ఇంగ్లీష్లో చెప్పి ఆ నోట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను ఎప్పుడు ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.